మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగిందా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ అర్జున్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించారా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఈ ఎఫెక్ట్ పుష్ప 2 పైన పడుతుందా? ఇలాంటి పోస్టర్లు పెద్ద పెద్ద పోస్టర్లు. అరే తుప్పా చదవా. ఒకప్పుడు అల్లు అర్జున్ గారు ఒక ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి అంటే చెప్పను బ్రదర్ అన్నారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపు ఆ చెప్పని బ్రదర్ అనే వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ ఏమని పెట్టారు? ఏం పీకలేరు బ్రదర్ అని పెట్టారు. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఎవరితో మాట్లాడుతున్నాను? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. అక్షరాన్ని పెద్దది చేశారు, ఈ కే అనే అక్షరాన్ని పెద్దది చేశారు. సహజంగా పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? చక్కగా మంచిగా ఆడియో ఫంక్షన్ లేదంటే పాట రిలీజ్ ఫంక్షన్ చేసుకోక ఎందుకు ఈ వేదికను కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చి? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత కోపం, పవన్ కళ్యాణ్ గారి మీద అంత కక్ష? అల్లు అర్జున్ గారి ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చిరంజీవి గారు ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అక్కడ చెన్నైలో అభిమానులు ఇంత పెద్ద పోస్టర్లు తీసుకొచ్చి లోపల ప్రదర్శించే అవకాశం లేదు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. పిఆర్ టీమ్ ఏమైనా కావాలని తీసుకొచ్చిందా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఎవడు వస్తాడో రెండ్రా. ఎందుకు? ఏముంది ఇక్కడ? అంటే అది ఎవడ వస్తాడో రెండ్రా అంటే ఎవరినో రెచ్చగొట్టడమే కదా ఇతర హీరోల అభిమానుల్ని. అంతేగా నేను ఇలాంటివి ఎక్కడ ఏ సినిమా హీరో ఫంక్షన్ లో కూడా చూడలే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ ఏ సినిమా హీరో ఫంక్షన్ కూడా ఇలాంటివి చూడాలి. ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పీకలేరు, ఎవడొస్తాడో రెండ్రని ఇలాంటి డైలాగులు. నాయనో అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు? ఏమయ్యే ఎవడు వస్తారో రెండ్రా, ఏం పీకలేరు, ఇలాంటివన్నీ కూడా పెట్టి ఇవన్నీ ఎవరిచ్చారు? అల్లు అర్జున్ గారు మాట్లాడేటప్పుడు చూడొచ్చు ఇక్కడ. ఏం పీకలేరు బ్రదర్ అని ఎవరైతే పోస్టర్ ఇస్తారో కరెక్ట్ గా ఆ ఫోటో ఉన్నది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఏం పీకలేరు బ్రదర్ అన్న పోస్టర్ ఉన్న ఫోటోని పోస్ట్ చేసి కిస్ కాదు కిసాక్ అని పెట్టి తిట్టదని చెప్పరా? వ్యవహారం అయితే ఇక్కడ సందిట్లో సడేమియాలాగా అంబటి రాంబాబు గారు వచ్చేసారు. అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకుండా ఎవడు ఆపలేదు. మనల్ని ఎవడు రాపేది అక్కడ? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. నా దేవరా రిలీజ్ అయితే బెనిఫిట్ షోలకి, ప్రత్యేక షోలకి అనుమతులు ఇచ్చారు కదా. దీనికి మీరు ఏమంటారు సార్? నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తారు. మీరు అందుకోసం కాదు, ఎంత గొడవ జరిగిద్దని ఊళ్ళు ఉడతా ఉన్నారు. చూద్దాం. నా యాటిట్యూడ్ నాదే అని ఆ గొడవని మరింత పెద్దది చేస్తే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఎదుటి వారిని రెచ్చగొట్టేలాగా ప్రవర్తిస్తే ఇతర హీరోలందరూ అభిమానులు వాళ్ళు ఒక ఎత్తు, నేనొక్కనే ఒక ఎత్తు అని ఒక ప్రచారం చేయటం కూడా సినిమాకి మంచిది కాదు.
బెదిరిస్తున్నావా నన్ను బెదిరిస్తున్నావా? 100 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతల పరిస్థితి ఏంటి? ఒకవేళ సినిమా అటు ఇటు అయితే వాళ్ళు పెట్టిన 100 కోట్లు. ఇది ఆలోచించాలి కదా. ఎంతసేపటికి మనము మన ఫ్యాన్స్ మన యాటిట్యూడేనా? నిర్మాతల బాగోగులు, ఆ సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్ల బాగోగులు కూడా చూడాలి కదా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత రెచ్చగొట్టాలి, వీళ్ళకి మరింత గ్యాప్ పెరగాలి. అది మాత్రమే కనిపిస్తూ ఉంది. అది అసహ్యం, 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 ఎంగిలి, ఎంగిలి. ఎప్పుడు అల్లు అర్జున్ మీద ఇంత ప్రేమ కురిపించని అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఎందుకు కురిపిస్తున్నారు? ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్. నువ్వు పోనీ మీ ఇంటికి వెళితే మీ ఆవిడ ఉంటుందేమో, పోనీ మా ఇంటికి వెళదామా? ఎందుకు? అందుకే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.